మ్మ్. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అయిన వాళ్ళకి అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. అయితే వీడియోలో పాటలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మళ్ళీ మర్చిపోతానని ముందే చెప్పేస్తున్నాను. జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. అది అక్కడ ఉంది, జాయిన్. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్. మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఉంటుంది అనమాట. అయితే ఇవాళ ఒక వ్యక్తి మాకు చెప్పడం జరిగింది. ఆయనకి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాము. ఆయన చక్కటి విద్వాంసుడు, వైలిన్ విద్వాంసులు. ఆయన మనకి ఒక కామెంట్ పెట్టడం జరిగింది, సందేశం ఇచ్చారు. ఏంటంటే, ఇప్పటికీ ఐఫోన్లో జాయిన్ అనేటువంటి బటన్ కనబడట్లేదు చాలామందికి. అయితే మీలో అంటే మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళలో చాలామంది చాలా నెలలుగా ఈ విషయం మరి చెప్పలేదు కాబట్టి ఆ విషయం రెక్టిఫై అయిపోయిందేమో, అంటే యూట్యూబ్ వారు ఆ విషయాన్ని రిజాల్వ్ చేశారేమో, సరి చేశారేమో అని మేము అనుకుంటున్నాం. కానీ ఆయన చెప్పడం వల్ల మాకు తెలిసింది, ఇంకా ఐఫోన్ వాడే వాళ్ళకి ఈ జాయిన్ అనే బటన్ ఎక్కడుందో తెలియట్లేదు. అసలు వాళ్ళకి కొన్ని ఐఫోన్స్లో అయితే కనబడట్లేదని చెప్పారనమాట. అందువల్ల మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆ జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ చక్కగా ల్యాప్టాప్లోంచి కానీ, లేకపోతే డెస్క్టాప్ సిస్టంలోంచి కానీ, లేదా ఐఫోన్ కానీ అంటే నాన్ ఐఫోన్ అంటే ఆండ్రాయిడ్లోంచి చేసుకుంటే బహుశా అవ్వచ్చు. ఇక్కడైతే ఏ సమస్యలు వచ్చినట్టు మా వాళ్ళు ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. సో ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ ఆర్ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ట్రై చేసుకోండి. అయితే గురుభ్యో నమః అన్నప్పుడు గురువును కూడా చాలా కాలం ఈ ఫోన్ నా దగ్గర లేక చూపించలేకపోయాను. ఓకే, సో ఈ జాయిన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది. ఆ వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి. ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను. జాయిన్ అయిన తర్వాత మీరు మెంబర్స్ అవుతారు, ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ అనేది ఒకటి చాలా అనేక వీడియోస్ రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం. నేను రూపొందించిన కోర్స్ అది, నేను డిజైన్ చేసిన కోర్సు. కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలుపెట్టాం. ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది. అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే, తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. త్వరలో గిటార్ కోర్సు, థియరీ కోర్సు, ఆ తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రం వోకల్ కోర్సు కూడా మొదలవబోతున్నాయి. సో ఇన్ని విషయాలు ఉన్నాయి. అందువల్ల ఏమాత్రం మీరు ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెబుతుంటాను, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. మీరు కోల్పోతున్నారు, చూసుకోండి. సో అయితే నాకు నవ్వొచ్చింది. మా వాళ్ళు కూడా చెప్పారు, ఒక వ్యక్తి గత 2 విన్నపాలుగా ఆయన బహుశా ఏమనుకుంటున్నాడంటే, ఆయన అడిగిన పాట వెంటనే నేను చేయగలుగుతున్నానని ఎంతో ఆనందిస్తున్నాడు. మా అందరికీ కూడా ఆనందమే, అందులో సందేహం లేదు. మీ ఆనందమే మా ఆనందం, మీ సంతోషమే మా సంతోషం. అయితే ఆయన అడగడం వల్ల మాత్రమే చేయట్లేదు. ఎప్పుడూ నేను ఎన్నోసార్లు చెప్పినట్టే, అనేక విన్నపాలు అదే పాటకు రావడం వల్ల, ఎప్పటి నుంచో అది పెండింగ్లో ఉండడం వల్ల, ఈ వ్యక్తి అడిగిన రోజే ఆ పాట క్రమంలో రావడం వల్ల ఆ పాట చేయడం జరిగింది తప్ప, ఆ ఒక్క వ్యక్తి అడిగినందువల్ల, ఈ ఒక్క వ్యక్తి అనే కాదు, ఏ ఒక్క వ్యక్తి అడిగినా కూడా ఒకళ్ళ కోసం అయితే ఏ పాట మేము చేయలేము, నేనైతే చేయలేను. ఎన్నోసార్లు మీకు అది కూడా చెప్పడం జరిగింది. అందువల్ల బట్ ఆ వ్యక్తి మహదానందపడుతున్నాడు, మాకు సంతోషమే కదా. గత 3 పాటలు అలా జరుగుతున్నాయి అన్నమాట. ఒకటేమో గోదావరి గట్టు పైన రాజకుమారుల పాట, అలాగే జై జై గణేష జై చిరంజీవాల పాట, అలాగే ఈ పాట ఉట్టి మీద కూడు. ఈ 3 కూడా ఆ వ్యక్తి ఈ మధ్య అడగడం జరిగింది అనమాట. జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ లోపు. సో ఆయన అడిగిన వెంటనే చేశానని చెప్పి చాలా ఆనందించారు. బట్ అసలు కారణం ఇదనమాట. కోయిన్సిడెంటల్, యాదృచ్ఛికం అంటారు కదా, కోయిన్సిడెన్స్. ఒకళ్ళు అడిగిన పాట ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్న వాళ్ళకి దొరుకుతుంది, ఈ మధ్య అడిగిన వీళ్ళకి దొరుకుతుంది. అది జస్ట్ యాదృచ్ఛికం అంతే. పెండింగ్లో ఉన్న పాట క్రమంలో వచ్చిందే నేను చేస్తూ ఉంటాను, అంతే తప్ప. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ ఒక్క వ్యక్తి అడిగిన పాట చేస్తే ఆ వ్యక్తికే నేనేదో పార్షియాలిటీ చూపించినట్టు, ఫేవర్ చూపించినట్టు అవుతుంది. అట్లా ఏం కాదు. ఒకళ్ళు అడిగిన పాట చేయకూడదని లేదు, ఒకళ్ళు అడిగిన పాట చేయాలని లేదు. ఏదైనా కూడా రిక్వెస్ట్లు ఎక్కువ రావాలి,
అది క్రమంలో రావాలి. ఈ 2 కారణాలు ఉంటేనే చేస్తాను. సరేనా? సో ఇది ముదల్వన్. తమిళంలో ఈ సినిమా పేరు ముదల్వన్, తెలుగులో ఒకే ఒక్కడు. ఈ పాట పేరు తమిళ్లో ఉప్పు కరువాడు అంటారు. ఉప్పు కరువాడు, తెలుగులో ఉట్టి మీద కూడు. తెలుగులో సాహిత్యం అందించింది ఏఎం రత్నం గారు, సూర్య మూవీస్ అధినేత. ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. అకాడమీ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ గారి సంగీత రచన. శంకర్ మహాదేవన్ గారు, కవితా కృష్ణమూర్తి గారు గానం చేశారు. కవితా కృష్ణమూర్తి గారు పాడిన పాట ఈ మధ్యనే ఒకటి చేసాం. రాజకుమారులో పాట ఆవిడ పాడింది. అది కూడా జీ స్కేల్ 5 శృతిలో ఉన్నది పాట. ఫోక్ స్కేల్ అని చెప్పచ్చు. అంటే మెట్లు ఏమొస్తాయి అంటే ఫోక్ స్కేల్, జానపద గీతం కాబట్టి. నేను విన్నంతవరకు రీ1 తప్ప మిగతా అన్నీ వాడేశారు ఈ పాటలో. సో ఫోక్ స్కేల్ అంటే మిగతా అన్నీ వచ్చేస్తాయా అనుకోకండి. సినిమా పాట అనేప్పటికీ ఎన్నోసార్లు నేను అది కూడా చెప్పడం జరిగింది. కంపోజర్స్ కొంత స్వేచ్ఛ తీసుకుంటారు. ఆ సందర్భానికి తగినట్టుగా, అలాగే సాహిత్యానికి తగినట్టుగా కొన్ని స్వరాలు వేస్తారు. అట్లా ఈ పాటలో ఆయన 11 స్వరాలు వాడేశారు క్రొమాటిక్లో. అలా ఈ పాట అలా ఉంది. ఏదో ఒక పాట ఒకలా ఉంటుంది అంతే. ఓకేనా? అయితే ఈ పాట యొక్క స్వర విశ్లేషణ చతురస్ర జాతికి చెందినటువంటి నడక. ఆ బీట్ నాకు చాలా ఇష్టం. రిథమ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో పాట చాలా ఇష్టం నాకు. భలే ఊపు వస్తుంది. ఎవరైనా సరే డ్యాన్స్ చేయాలనుకుంటారు. సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ఒక విషయం మాత్రం చెప్పి మొదలు పెడతాను. చిరంజీవులు అనే సినిమా వచ్చింది, నాకు తెలుసో లేదో. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా. అది ఏ సంవత్సరం వచ్చిందో కూడా చెప్తాను. దేవదాసు వచ్చినటువంటి 1956లో విడుదల అయినటువంటి చిరంజీవులు అనే సినిమా. ఎన్టీఆర్ గారు, జమున గారు. అంటే సుమారుగా 70 సంవత్సరాలు అవుతుంది కదా. అందులో ఒక పాట వినండి. చిక్కిలింత చిగురు సంపంగి గుబురు చిన్నదాని. ఎందుకు చెప్తున్నానంటే ఆ బాణి సరిగ్గా ఇలాగే ఉంటుంది. వెరీ సిమిలర్, ఇంకా 100% మ్యాచింగ్ అనమాట. అయితే రెహమాన్ గారు ఆ పాట విని ప్రేరణ పొంది ఉండవచ్చు అని నా అభిప్రాయం. కాపీ అనేది ఏమాత్రం కాదు, ప్రేరణ పొంది ఉండవచ్చు అని నాకు అనిపించింది. చిగురు సంపంగి గుబురు అని వస్తుంది. ఫస్ట్ స్వరాలు మాత్రం యాజ్ ఇట్ ఈస్ అవే అని వస్తుంది. సో అక్కడి నుంచి ప్రేరణ పొంది ఈ పాట చేసి ఉండవచ్చు. సో ఫస్ట్ ఈ పాట ఎలా మొదలవుతుందంటే యాడ్ లిబ్ అనమాట. శంకర్ మహాదేవన్ గారు ఒక అని పాడతారు. ఇది అయితే ఆయన పాడుతుండగానే మనకి బ్యాంజో లేదా మ్యాండ్లిన్ ఒక కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్ లాగా అనిపించింది. దాని మీద అట్లా ఒక మ్యాండలిన్ ఎట్లా వేస్తారు బ్యాంజో, ఆ స్టైల్లో ఇచ్చారనమాట. అలా వెనకాల వస్తుంటుంది. ఇప్పుడు ఇదే ఆయన పాడిందే మళ్ళీ ఫ్లూట్ మీద. ఫ్లూట్లో చిన్న తేడా. అనగానే చక్కటి రిథమ్ ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది. కొంతసేపు అది వస్తుంది. ఆ తర్వాత శంకర్ మహాదేవన్ గారు లై 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 ఆ హమ్మింగ్ ఉంటుంది, అది వాడతారు. ఫస్ట్ టైం పా నుంచి తీసుకున్నారు, రెండోసారి దా నుంచి.
దని ని 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 స స స. ఇది మళ్ళీ ఫ్లూట్ ప్లస్ దిల్రుబా అనే ఇన్స్ట్రుమెంట్ రెండు కల్పించారు. అయితే దిల్రుబా ఫ్లూట్ వచ్చినప్పుడు చిన్న తేడా ఏంటంటే ఆ నీ మీద గమకం వేసి దాకి స్లైడ్ చేశారు. మళ్ళీ సగ అన్నారు రెండో హాఫ్ వాయించే ముందు. ఓకే, మళ్ళీ శంకర మాధవన్ గారు ఇదే లైన్ అంటారు, సారీ ఇదే హమ్మింగ్. తర్వాత మళ్ళీ ఫ్లూట్ మీద ప్లస్ దిల్రుబా. దని బప్ప గరి స గమ గమ దని బప్ప. ఇక్కడ చూద్దామా, లేకపోతే దిల్రుబా మీద కూడా చూపిస్తాను. ఈ బిట్ రెండోసారి వచ్చినప్పుడు ఏమైందంటే రెండోసారి మనీదే కాకుండా మసాదా అన్నారు. ఈ బిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పల్లవి శంకర్ మహాదేవన్ గారు మొదలు పెడతారు. అనగానే గిటార్ మీద రిథం ఇచ్చారు. అనగానే మళ్ళీ అదే లైన్ ఆయన పాడతాడు. రెండోసారి ఏమవుతుందంటే సస నీ ఉండదు, 3 సార్లు సా. ఓకే, గాకి గమకం చూస్తున్నారు కదా. అలాగే సా తీసుకునేప్పుడు ఈ పాంజ్ తీసుకుంటే భలే ఉంటుంది ఆ ఎఫెక్ట్. క్షమించాలి, మధ్యలో విద్యుత్తుకి అంతరాయం వచ్చింది. సో ఇందాక ఏం చెప్తున్నానంటే పాంజ్ తీసుకుంటే పల్లవి ఇప్పుడు ఈ లైన్ మళ్ళీ మొత్తం అంతా పాడతారు. మొత్తం అంతా పాడినప్పుడు చివరిలో ఏం చేశారంటే చిన్న మార్పు, ఈ వెనక్కి రాకుండా ఇటు వెళ్ళారు. అని ఒక రాగం. సా పాడుతుండగానే ఓవర్లాప్ ఇంకొక ట్రాక్లో అని పాక వెళ్ళిపోయి ఇంకోటి చెప్తాను. దిల్రుబా మీద అన్నప్పుడు వెనకాల ఒక చిన్న లూప్లో ఇచ్చారు. ఓకే, మళ్ళీ పాటలోకి వెళ్దాం. ఆ పైకి వెళ్ళిన తర్వాత రాగం అయిపోయింది కదా, అక్కడికి వచ్చారు.
నాటు దమ పదమ పనిద ప. తర్వాత పదగమ మపగమ మపగమ మదప మగరి స. సో ఇది మొత్తంగా పల్లవి అనుపల్లవి సమాచారం. ఇక్కడ ఏం చేశారంటే కోరస్, ఫీమేల్ కోరస్ గోల 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 అని వస్తుంది కదా, సారీ సారీ ఓ వీడియో మొదట్లో వాయించినప్పుడు కూడా మరీ మర్చిపోయినట్టు, క్షమించాలి. సజ 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 మరి రే మరి సరి సని సజ 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 మరి రే ప రే మరి సజ సజ. ఓకేనా? ఇప్పుడు ఇదే చిన్న మార్పుతో ఆయన పాడతారు శంకర్ మహాదేవన్ గారు. సజ 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 మరి రే మరి సరి సని సజ 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 మరి రే మ పని ప మరి స స స స. ఇక్కడ మన పిజికాటో అంటారు, పిజికాటో స్ట్రింగ్స్ చాలా పాటల్లో ఈ మధ్య చూసాం మనం. జస్ట్ ఆ బిట్ వస్తుంది, అక్కడ ఆపేస్తున్నాం, దయచేసి ఏమనుకోకండి, వాళ్ళు ఇంతకన్నా సమయం దొరకలేదు. ఆ రిథమ్ ప్యాటర్న్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సా 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 అని ఒక 3 స్వరాలు, ఈ స్థాయిలో ఒకటి, ఈ స్థాయిలో ఒకటి, మళ్ళీ ఈ స్థాయిలో. పిజికాటో స్ట్రింగ్స్. యా, సో ఇవాళ ఇక్కడ ఆపేస్తున్నాను. ఐ థింక్ కోరస్ పాడినప్పుడేమో ఒకసారి మళ్ళీ ప్లే చేస్తా చూడండి. అట్లాగను ఐ థింక్ ఆయన పాడినప్పుడు, కవితా కృష్ణమూర్తి గారు పాడినప్పుడు మరీ ఉండదేమో నాకు అనిపిస్తుంది. చూడండి. కదా? ఎస్, ఒకసారి ప్లే చేద్దామా, చేసేసి ఆపేస్తాను. క్షమించాలి, మళ్ళీ చూద్దాం. కార్డ్స్ చెప్పేసి బుకింగ్ చేస్తుంది. అక్కడంటే కార్డ్ ఒకే చోట స్పష్టంగా తెలిసింది. అక్కడ జీ మేజర్, G7,
సో జీ మేజర్, జీ సెవెంత్, తర్వాత జీ సెవెంత్ అవగానే ఖచ్చితంగా సి మేజర్ రావాల్సిందే. సి మేజర్ తర్వాత ఏ మైనర్ కూడా వినబడింది, తర్వాత మళ్ళీ జీ, డి, జీ. ఓకే ఓకే. సో ఈ మొదటి భాగంలో ఇంతవరకే. మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం. అంతవరకు చక్కగా పాటలో ఇప్పటిదాకా చెప్పిన ఈ భాగంలో చెప్పినంత కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.